హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ తోటి ఈవినింగ్ స్నాక్ తినాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. రెండు అదే విధంగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకొని నైఫ్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా అయితే తొందరగా కట్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్కటిగా ఒలుచుకోవాలంటే టైం పడుతుంది కదా, అందుకని అన్నీ ఇలా చాకుతోటి అన్నీ కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అంతా వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ కారము, రుచికి తగ్గట్టు సాల్ట్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నిమ్మరసం ఒక 1/2 చెక్క తీసుకొని అంతా పిండేసుకోవాలి. శనగపిండి వచ్చేసి 1 కప్ పడుతుంది. ఇది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేయకండి, ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. స్వీట్ కార్న్లో కొద్దిగా వాటర్ శాతం ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొద్దిగా శనగపిండి వేసుకుంటూ ప్రెస్ చేస్తూ కలపాలి. వాటర్ కూడా కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయిందనుకోండి కొద్దిగా బియ్యం పిండి కానీ శనగపిండి వేసుకొని కలుపుకోవచ్చు. నేను తీసుకున్న 1 కప్పు శనగపిండి కూడా అంతా కలిపేసుకున్నాను. ఇలా గట్టిగా ఉండాలి. మెత్తగా ఉందనుకోండి మనం ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అంతా పీట్ చేసుకుంటుంది. డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకండి. ఒక 2 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. ఇలా ఆయిల్లో అంతా ఫ్రై అయిన తర్వాత అంతా బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా మిగిలిన పిండిని కూడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. సాయంత్రం పూట మనకు వేడివేడిగా తినాలనిపించింది అనుకోండి, ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు స్వీట్ కార్న్ రెసిపీ. వీటిని టమాటో కచప్తో అయినా తినచ్చు, డైరెక్ట్ అయినా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. కరకరలాడుతూ స్వీట్ కార్న్ రెసిపీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.